చిన్నగా తరిమి పెట్టుకోవాలి చుక్క కూరని. మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో పోసుకొని మట్టి లేకుండా మంచిగా కడుక్కొని పైనుంచి ఇలా తీసుకోవాలి. జల్లెల బుట్టలో వేసుకోవాలి. కాస్త పచ్చిమిర్చి వేయించుకోవాలి. కాస్త ఎల్లిపాయలు మిరపకాయలు చేరెక్కకుండా ఉండడానికి కాస్తంత ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చిమిర్చిని వేయించిన పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం చుక్కకూర వేసుకొని పెట్టించాలి. ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లిపాయలు 2 మిక్సీలో వేసుకోవాలి. ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చుక్కకూరని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాం. కాస్తంత గుండు మినప్పప్పు, ఇది మనకు నోటికి కరకరలాడుతుంటే టేస్టీగా ఉంటుంది. కాస్తంత బద్ద మినప్పప్పు అంటే కాస్తంత, ఇది కాస్త లైట్గా వేగాలి. మినప్పప్పు ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం. దీంట్లో కాస్తంత చిరుపటలాడే జీలకర్ర, కాస్తంత ఆవాలు, కాస్తంత దొడ్డు దంచుకున్న మనం వెల్లిపాయలు, ఇవి కాస్త వేగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చిటపటలాడే కరివేపాకు. మనం రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిలో తాలింపు వేసుకుంటే రెడీ మన చుక్కకూర పచ్చడి. వేడివేడి అన్నంలోకి ఇలా నెయ్యి వేసుకొని కాస్తంత పచ్చడి కలుపుకొని చుక్కకూర పచ్చడి విత్ ఆనియన్స్. సో యమ్మీ యమ్మీ.